నేపాల్ వీధులకు రక్తం మరకలు అంటుకుంటున్నాయి. ప్రభుత్వం మీద అసంతృప్తితో యువత తిరుగుబాటుకు దిగడంతో పరిస్థితులు చేయి దాటిపోయాయి. నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని పదవులకు రాజీనామా చేశారు. మరి ఇప్పుడేం జరగబోతోంది? అసలు నేపాల్ ఆందోళన వెనక అసలు కారణం ఏంటి? యువత డిమాండ్లు ఏంటి? రాజ్యాంగం మార్చాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అసలు నేపాల్ రాజ్యాంగం చెప్తుందేంటి? జెన్జీ ఉద్యమంతో నేపాల్లో కల్లోలం. నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా. రాజ్యాంగాన్ని తిరగరాయాలని యువత డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం ఆపేదేలే. నేపాల్ యూత్ చేస్తున్న డిమాండ్లు ఏంటి? అసలు నేపాల్ రాజ్యాంగం చెప్తుందేంటి? రాచరికం కోసం అప్పుడు, రాజ్యాంగమని ఇప్పుడు. నేపాల్ను వెంటాడుతున్న వరుస సంక్షోభాలు. యువత తిరుగుబాటు తర్వాత నేపాల్ భవిష్యత్తు ఏంటి? నేపాల్లో జెన్జీ యువత చేపట్టిన ఆందోళనలు దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఈ నిరసనలు చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీశాయి. తమ పోరాటం కేవలం సోషల్ మీడియాపై నిషేధం కోసం కాదని, దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, అన్యాయం, రాజకీయ వ్యవస్థలో సంస్కరణల కోసమని యువత చెబుతున్నారు. నేపాల్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 4న ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి 26 సోషల్ మీడియా వెబ్సైట్లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా 8న నిరసనలు మొదలయ్యాయి. 24 గంటల్లోనే ఉద్రిక్తతలకు దారితీసి ప్రధాని రాజీనామా చేసే వరకు వెళ్లింది. నిజానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధంగా కనిపించిన అసలు కారణం వేరే కనిపిస్తోంది. నేపాల్లో కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా పొలిటికల్ నెపోటిక్స్ అంశం నేపాల్లో వైరల్ గా మారింది. ఆ తర్వాత ప్రభుత్వ అవినీతి ఒప్పందాల పేరుతో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చర్చ మొదలు కాగా ఆ హ్యాండిల్స్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో యువత కోపంతో ఊగిపోయింది, ఆందోళనకు దిగింది. పార్లమెంట్, సుప్రీంకోర్టు, సింగ దుర్బార్, శీతల్ నివాస్ లాంటి ప్రభుత్వ భవనాలకు యువకులు నిప్పు పెట్టారు. ఉమ్మేద్ పార్టీ, నేపాలీ కాంగ్రెస్ కార్యాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆందోళనల్లో 23 మంది చనిపోగా 400 మందికి పైగా గాయాలయ్యాయి. తమ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి, వ్యక్తికి సంబంధించింది కాదని, ఇది ఒక తరం ఆశయాలు, దేశ భవిష్యత్ కోసం చేస్తున్న పోరాటమని నిరసనకారులు చెబుతున్నారు. కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించి వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం, గుర్తింపు, ఆర్థిక సహాయం అందించాలి. నిరుద్యోగం, వలసలు, సామాజిక అన్యాయం లాంటి సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అవినీతి రహిత పాలన కోసం కొత్త రాజకీయ వ్యవస్థను స్థాపించాలి. ప్రస్తుత రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో సమూల మార్పులు చేపట్టాలి. నిజానికి నేపాల్లో 1948లో గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ద్వారా తొలి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి రాజు రాణా పాలనా సంస్కరణలకు నిరాకరించడంతో నామమాత్రంగానే మిగిలిపోయింది. 1951లో అప్పటి రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ షా ఇంటీరియం గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. ప్రజా ఉద్యమం తర్వాత 1990లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థకు దారితీసింది. 2007లో రాచరికాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించింది. 2015 సెప్టెంబర్ 20న పూర్తి స్థాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది నేపాల్ను ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా ప్రకటించింది. అయితే ప్రస్తుత రాజ్యాంగం రాజకీయ నాయకులకు అనుగుణంగా ఉందని, దాన్ని మార్చేయాలి అన్నది యువత చేస్తున్న ప్రధాన డిమాండ్.
ప్రస్తుత రాజ్యాంగం అనేక పోరాటాల ఫలితం అయినా నేటి యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా లేదని భావిస్తోంది. ఓవరాల్ గా మొత్తం పరిణామం నేపాల్ రాజకీయాల్లో ఓ కొత్త శకానికి నాంది పలికింది. యువతరం తమ గొంతుకను బలంగా వినిపించడం ద్వారా సంప్రదాయ రాజకీయ వ్యవస్థపై తమ ఆధిపత్యాన్ని చాటుకున్నట్లయింది. ప్రభుత్వం మారాలి, రాజ్యాంగాన్ని మార్చాలి. నేపాల్లో ఇలాంటి నినాదాలు కొత్తేమీ కాదు. ఎక్కడైనా ప్రజలే పాలకులు కావాలనుకుంటారు. అయితే ప్రజాస్వామ్యం వద్దు, రాచరికం ముద్దు అంటూ 6 నెలల కింద నేపాల్లో జనం రోడ్డెక్కారు. అది చల్లారేలోపు ఇప్పుడు యువత ఆందోళనకు దిగింది. అక్కడి ప్రజల్లో ఇంత అసంతృప్తి ఎందుకు? నేపాల్లో పాలన అంత దారుణంగా ఉందా? ఆ దేశ భవిష్యత్ ఏంటి? దశాబ్ద కాలం అంతర్యుద్ధం, 16,000 మంది ప్రాణాలు పోయాక 240 ఏళ్ల రాచరికాన్ని రద్దు చేసి 2008లో నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది. అలాంటిది ప్రజాస్వామ్యం వద్దు, రాచరికం కావాలంటూ 6 నెలల కింద జనం రోడ్డెక్కారు. అది చల్లారేలోపు ఇప్పుడు యువత నేపాల్లో కల్లోలం క్రియేట్ చేసింది. అప్పుడు రాచరికం కావాలని పోరాటం చేసినా, ఇప్పుడు యువత రణరంగంలోకి దిగినా అన్నింటి వెనక కారణం నేపాల్ ప్రభుత్వంలోని అవినీతి. 2008లో రాచరిక వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోయాయి. 2015లో కొత్త రాజ్యాంగం వచ్చినా రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. 16 ఏళ్లలో 30 మందికి పైగా ప్రధానులు మారిపోయారు. దీంతో ప్రభుత్వ పరిపాలనపై జనాల్లో నమ్మకం, ఆశ తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారడంతో అభివృద్ధి అనే మాట కూడా లేకుండా పోయింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడ్డారనే ఆగ్రహం జనాల్లో కనిపిస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాయకులు పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనాల సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదు. మౌలిక వసతుల సంగతి సరే. వీటన్నింటికీ మించి తమ దేశ రాజకీయాల్లో విదేశీ ప్రాబల్యం పెరిగిందని నేపాలీలు భగ్గుమంటున్నారు. చెంజీ ఆందోళనతో రాజీనామా చేసిన ప్రధాని ఓలీతో సహా గతంలో పనిచేసిన మాధవ్ నేపాల్, బాబురాం భట్టారాయ్, కిల్ రాజ్ రెజ్మీ, 3 సార్లు ప్రధాని అయిన ప్రచండ కూడా అవినీతికి పాల్పడ్డారని జనంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఇది వ్యతిరేకతను పెంచింది. 6 నెలల కింద రాచరిక పాలన రావాలని ఉద్యమించినా ఇప్పుడు యువత తిరుగుబాటు జెండా ఎగరవేసిన ప్రధాన కారణం అదే. హిందూ దేశంగా ఉండేది. హిందూ దేశంగా ఉన్నటువంటి నేపాల్ దేశాన్ని సెక్యులర్ కంట్రీగా మార్చాలని చెప్పేసి ప్రయత్నించడం. తర్వాత చైనా కమ్యూనిస్టు కంట్రీ కావడం వలన, ఇది నేపాల్ కూడా కమ్యూనిస్టు కంట్రీ కావడం వలన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం అక్కడ రాచరిక ప్రభుత్వం అనేటువంటిది, అక్కడ రాచరికం అనేటువంటిది భారతదేశానికి అనుకూలంగా ఉండేది. ఆ అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, భారతదేశానికి దూరం చేయడం కోసం కావాలని చెప్పి మల్టిపుల్ పార్టీస్ ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు రాచరికాన్ని దూరం చేశారు. ఇదే యువత కోరుకుంది. 2008 నుంచి ఇప్పటి వరకు నేపాల్లో 30కి పైగా ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోయాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ 5 ఏళ్ల పూర్తి కాలం పనిచేయలేదు. ఇలాంటి అనిశ్చిత రాజకీయ వాతావరణంలో నేపాల్లో ప్రతి వర్గం అసంతృప్తిలోనే కనిపించింది. అవకాశం దొరికిన ప్రతిసారి ఆందోళనలు చేస్తూనే ఉంది. సోషల్ మీడియాపై నిషేధం తర్వాత యువతకు అలాంటి ఛాన్స్ దక్కినట్లయింది. యువత ఆందోళనతో నేపాల్ రక్తసిక్తమైంది. 24 గంటల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. తాము చేస్తున్న పోరాటం సోషల్ మీడియా బ్యాన్ మీద కాదని, వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, ఓ తరం ఆశయం కోసం ఈ పోరాటం అంటున్న ఆందోళనకారులు రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
దీనికి ఆ దేశ ఆర్మీ కూడా అంగీకరించింది. ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికిప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తే నేపాల్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, నేపాల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఒక్కటి మాత్రం క్లియర్, దేశంలో రాజకీయ స్థిరత్వం, యువత డిమాండ్లకు ప్రభుత్వం స్పందించే తీరు, అంతర్జాతీయ సహకారంపై నేపాల్ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నిజానికి రాచరికం రావాలని కోరుకునే వాళ్లు ఎక్కువగా ఉన్నా రిపబ్లిక్ వ్యవస్థను కొనసాగించాలనే వాదనలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇకపై అవినీతి నిర్మూలన, ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారిస్తే నేపాల్లో పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉంటాయి. నిజానికి ఇప్పుడు ఆందోళన చేస్తున్న యువత కోరుకునేది కూడా అదే. ప్రస్తుత సంక్షోభానికి చెక్ పెట్టకపోతే నేపాల్ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంటుంది.